ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఫ్రెండ్స్, టెస్టింగ్ అంటే క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటినీ డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ లేదా ప్రాజెక్ట్ లేదా ప్రోడక్ట్లో పొందుపరిచారా లేదని టెస్ట్ చేసి వాలిడేషన్ చేస్తారు. అంతేకాకుండా ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ సరిగ్గా వర్క్ అవుతున్నాయో లేదో కూడా పరిశీలిస్తారు. దీన్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని అంటారు. ఈ యొక్క సాఫ్ట్వేర్ టెస్టింగ్లో కొన్ని కారణాల చేత వర్గీకరణ చెందినమైనది. ఆ యొక్క వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికోసం లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకోబోయే మొట్టమొదటి అంశం క్లాసిఫికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఈ యొక్క సాఫ్ట్వేర్ టెస్టింగ్ని ముఖ్యంగా 2 విధాలుగా క్లాసిఫై చేయబడింది. అవి ఏమిటి అంటే ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఈ క్లాసిఫికేషన్ ఎందుకు చేయవలసి వచ్చింది, ఏ విధంగా చేశారు అనే వివరాలు ప్రీవియస్ వీడియో అయినటువంటి సిస్టమ్ టెస్టింగ్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉన్నాయి. మీరు ఆ వీడియోని చూడకుండా ఉన్నట్లయితే పైన ఉన్నటువంటి ఐకార్డ్ సెక్షన్లో ఆ వీడియో యొక్క లింక్ని పొందుపరిచి ఉన్నాము. మీరు ఆ వీడియోను కూడా చూసి పూర్తిగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనం తెలుసుకోబోయే 2వ అంశం ఫంక్షనల్ టెస్టింగ్. ఈ యొక్క ఫంక్షనల్ టెస్టింగ్లో క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటినీ డెవలప్ చేసినటువంటి అప్లికేషన్లో కానీ ఆ యొక్క ప్రాజెక్ట్లో కానీ పొందుపరిచి ఉన్నారా లేదో, ఆ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ సరిగ్గా వర్క్ అవుతున్నాయో లేదో అని టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్ చేసే క్రమంలో కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి ఆ ఇన్పుట్స్ ప్రాసెస్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రొడ్యూస్ చేసే యాక్చువల్ అవుట్పుట్ని టెస్ట్ కేసెస్లో ఉన్న ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్తో కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే కొంత డేటాని ఇన్పుట్గా ఇచ్చి, అంటే 5+2 ఇచ్చి దాని యొక్క అవుట్పుట్ని 10 వచ్చినప్పుడు ఆ యొక్క అవుట్పుట్ ద్వారా అప్లికేషన్ సరిగ్గా పనిచేస్తుందో లేదని నిర్ధారించుకుంటారు. ఫంక్షనల్ టెస్టింగ్ ఫోకస్ అంతా రిక్వైర్మెంట్స్ మీదే ఉంటుంది. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో మనం తెలుసుకోబోయే మరో అంశం నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఈ యొక్క నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో అప్లికేషన్ యొక్క బిహేవియర్ని టెస్ట్ చేస్తాం. అంటే ఒక క్యాలిక్యులేటర్ అప్లికేషన్ తీసుకున్నట్లయితే దాన్ని కంటిన్యూస్గా యూస్ చేస్తున్నప్పుడు ఆ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ వర్క్ అవుతున్నాయా లేదని ఫోకస్ చేస్తారు టెస్టింగ్. అంతేకాకుండా ఒక వెబ్ అప్లికేషన్ అయినట్లయితే ఎంతమంది యూజర్స్ ఒకేసారి ఆ వెబ్ అప్లికేషన్లో లాగిన్ అవుతారని పరిశీలిస్తారు. ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ యూజర్స్ లాగిన్ అయినప్పుడు ఆ అప్లికేషన్ బిహేవియర్ ఏ విధంగా ఉందని టెస్టింగ్ పరిశీలిస్తారు. ఈ యొక్క నాన్ ఫంక్షనింగ్ టెస్టింగ్లో అప్లికేషన్ యొక్క రీడ్నెస్, అంతేకాకుండా దాని యొక్క UI/UX బిహేవియర్ని కూడా టెస్ట్ చేస్తారు. UI/UX బిహేవియర్ అంటే దానిలో మెన్షన్ చేసినటువంటి ఫాంట్ సైజెస్ ఒక టెస్ట్ ఫార్మాట్ అనేది యూజర్ రీడబిలిటీగా ఉన్నా లేదా అనేది. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ యొక్క కంక్లూజన్ స్లైడ్లో దాని యొక్క ముఖ్య అంశాలని మనం పరిశీలిద్దాం. సిస్టమ్ టెస్టింగ్లో క్లయింట్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నిటినీ అప్లికేషన్ మీట్ అయ్యాయో లేదో మనం పరిశీలిస్తాం. నాన్ ఫంక్షనింగ్ టెస్టింగ్లో మనం డెవలప్ చేసినటువంటి అప్లికేషన్ క్లయింట్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయిందో లేదా అని
Friends, please click on subscribe button to get notification on the latest video. I request you to please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your lot of support to our channel. I hope it will continue forever.